గురుగారు, మారుతున్న ఈ రోజుల్లో దసరా పండుగ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఎట్లా ఉండాలి? ఒకటే, కంచి కామకోటి పీఠ అధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి గారు మాట చెప్పారు. నీకు ఎన్ని సంవత్సరాల వయసో ఆ వయసులో ప్రతి సంవత్సరానికి ఒక నిమిషం చొప్పున, అంటే 56 ఏళ్ళు నీకైతే 56 నిమిషాలు అంతే. నీ పిల్లాడికి 9 సంవత్సరాల వయసు అయితే 9 నిమిషాల పాటే పూజ చేయించు. పూజ ఎలా ఉండాలి అంటే నేను చెప్తాను. ముందు చేయించే సమయం మాత్రం అదే. కొంతమంది ఇళ్లలో చేదస్తం కొద్దీ 9 ఏళ్ల కుర్రాన్ని కూర్చోబెట్టి వాడు హోంవర్క్ రాసుకోవాలి, ఇంకోటి పరీక్షల సమయంలో పైగా హింసించి లలితా శాస్త్రాలు చదువు, విష్ణు శాస్త్రాలు 3 సార్లు చదువు, అప్పుడే నీకు ఏదో యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది అని వాడిని చంపేస్తుంటే వాడి ప్రాణం అంతా కూడా విపరీతంగా చిత్రవధ అయిపోతూ ఉంటుంది. ఈ నియమాన్ని పాటించిన రోజున ఇంత వయసు వచ్చింది, 56 ఏళ్ళు వచ్చాయి, 56 నిమిషాలు నేను కూర్చోలేను దేవుడి దగ్గర. నా ఆరోగ్యం సుఖంగా ఉంచుతున్నాడా, నాకు బుద్ధిలో తెలివితేటలు 4 ఇచ్చాడా, 4 రూపాయలు సంపాదించుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చాడా, ఎంత గొప్ప మాట. నన్ను మనం పుట్టపర్తిలో ఉపన్యాసం చేయవలసిందిగా పిలిచారు. స్వామివారి దగ్గర అనేక పర్యాయాలు ఉపన్యాసం చేశాను. అక్కడ హార్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, అనిల్ కుమార్ గారిని. దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఇదిగో ఈ గుండెలోనే ఉంటాడు. గుండెలో ఉంటాడా? అవును. లబ్ తర్వాత డబ్బు, లబ్ తర్వాత డబ్బు అనలేదు, ఏమైపోతాడు మనిషి. కాబట్టి లబ్ అనగానే భగవంతుడు డబ్బు అని అనిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను అందరం బతుకు. ఎంత గొప్ప మాట. అంచేత ఇన్ని సంవత్సరాల పాటు ఇంత జాగ్రత్తగా ఆరోగ్యంతో మన ఉంచాడు భగవంతుడు అన్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా కనీసం పూజ చేయొద్దు, చేసి తీరాలి. నేల మీద కాగితం పడిపోతే అది తీసుకొచ్చి వాడికి ఇస్తే థ్యాంక్ యూ అంటున్నావే, భగవంతుడికి పూజ చేయవా? నీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నారంటే, నువ్వు చక్కగా 4 అక్షరాలని సంపాదించుకోగలిగావంటే, ఆ సంపాదించుకున్న అక్షరాలు గుర్తుండి సరిగా అక్కడ మళ్ళీ చెప్పగలుగుతున్నావంటే ఇదంతా భగవంతుడి ద్వారా నీకు వచ్చింది తప్ప మరొకటి కానప్పుడు ఆయనకి మాత్రం పూజ చేయడానికి నాకు సమయం లేదంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉందా? ఎంత కృతజ్ఞత అది. అది గుర్తుంచుకోవాలి. పూజకి సంబంధించినటువంటి పెద్దదైనటువంటి బృహత్ పూజా విధానం ఉంది. 15 నిమిషాల్లో పూజ చేసుకోగలిగినటువంటి పూజా విధానం కూడా చేసుకోవాలి. అంటే చక్కగా మనం ప్రచారం చెయ్యొచ్చు. కష్టమైతే మనం ఏం చేయగలిగింది ఉండదు. అది గురుగారు, దసరా పండుగ రోజు అందరూ కూడా అమ్మవారు చెడు మీద మంచి సాధించిన రోజుగా అమ్మవారిని చూస్తూ అమ్మవారి పూజల్లో, మీరు ఇందాక అన్నట్లు వాహన పూజల్లో, సెమివృక్ష పూజల్లో నిమగ్నమై ఉంటారు. ఇదేవి కుదరని వాళ్ళకి, దేవుణ్ణి పూజించాలని ఉన్న వాళ్ళకి ఒక సింపుల్ విధానం అంటూ ఏదైనా ఉందా? ఒకటేమిటంటే స్త్రీలకి 4 రోజుల పాటు అశుచి అయ్యే విధానం ఉంటుంది, కుదరదు. అనారోగ్యంతో ఉంటుంది ఒక్కొక్కళ్ళు, వాళ్ళకి కుదరదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసిన అవసరాలు వస్తాయి, వాళ్ళకి కుదరదు. అంతేకాదు ఏదో దుర్వార్త వింటాం, అటువంటిప్పుడు కుదరదు. వీళ్ళందరికీ అమ్మవారు ఒకటి చెప్తుంది, దసరా అయిపోయిన తర్వాత చేయి, నేను అంగీకరిస్తాను. ఎంత గొప్ప మాట అది. పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాం, ఏం పర్వాలేదు, సత్యనారాయణ వ్రతానికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళినట్టుగా నేను నమోదు చేస్తాను. అవ్యాజ కరుణామూర్తి, చెప్పలేనంతటి కరుణ అలా మూర్తి భవించినటువంటి రూపం అమ్మవారిది.